దిస్ ఈస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. ఈరోజు మనము అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, సో రూట్ కెనాల్లో ఏమేమి మెటీరియల్ వాడతాము, పన్ను పూసిన ప్రతి ఒక్కరికి రూట్ కెనాల్ చేయాలా అవసరం లేదా, దానికి క్రైటీరియా ఏంటి, సో అను ఏ స్పెషలిస్ట్ రూట్ కెనాల్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ దేనివల్ల కాస్ట్ వేరీ అవుతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైతే పన్ను బ్లాక్ స్పాట్ లాగా కనిపిస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే, నేను ఇదివరకు చెప్పినట్టు పంటికి 3 పొరలు ఉంటాయండి, ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. సో పైన ఉన్న ఎనామిల్ పొరకు గాను డెంటిన్ పొర వరకు గాను ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. కానీ మనకి యాజ్ ఏ పేషెంట్ ఆర్ యాజ్ ఏ పర్సన్ మనకి ఏం కనిపిస్తుంది అంటే, పంటి మీద ఒక నల్ల చుక్కలాగా కనిపిస్తూ ఉంటుంది, మన పీనట్ అంతగాని కనిపిస్తుంది. అప్పుడు మనం ఏమనుకున్నాం, జస్ట్ బ్లాక్ స్పాటే కదా, అది మచ్చ అయి ఉండొచ్చు అనుకుంటాం. కానీ సో లోపలికి చాలా డీప్గా ఉంటుంది. మనం ఒక ట్రయాంగిల్ కనుక ఇమాజిన్ చేసుకుంటే ఓన్లీ టిప్ ఆఫ్ ద ట్రయాంగిలే మనకు కనిపిస్తూ ఉంటుంది, ఆ బయటికి స్పాట్. బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ మొత్తం లోపలికి స్ప్రెడ్ అవుతుంది. అది కూడా ఎందుకు అలా కనిపిస్తుందో కూడా నేను వివరిస్తాను. ఎనామిల్ అనేది మన బాడీలోనే చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. సో అక్కడ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా బ్యాక్టీరియా అనేది అక్కడ ఒక చిన్న యాక్సెస్ లాగా క్రియేట్ చేసుకొని దాని నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సో బయటికి చిన్న మచ్చలాగా ఉన్న లోపల అనేది చాలా పెద్దగా డ్యామేజ్ చేసి అప్పటికి మనము నెగ్లెక్ట్ చేయటం వల్ల అది ఒక గుంతలాగా లేకపోతే పన్ను ఎరగటం అనేది జరిగింది. సో చాలా 90% ఆఫ్ పీపుల్, నేను ఒక జాంకాయ తింటున్నాను నా పన్ను ఇరిగింది, లేదంటే నేను ఏదైనా గట్టి తిన్నాను నా పన్ను తిరిగింది అన్నారు. కానీ ఆ పన్ను ఇరగడానికి అట్లీస్ట్ ఒక 6 months క్రితమే ఆ బ్యాక్టీరియా అనేది ఇన్వేజ్ అవటం స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మనకి నొప్పి కానీ అన్నం విరగటం కానీ ఉండదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోము. సో ఎప్పుడైతే డ్యామేజ్ సివియర్గా ఉంటుందో, అంటే ఎనామిల్ అండ్ డెంటిన్ మొత్తం డ్యామేజ్ అయిపోయి 3rd లేయర్ పల్పల్ ఛాంబర్కి వెళ్తుందో, అప్పుడు ఆ పల్పల్ ఛాంబర్ అనేది పైనున్న క్రౌన్ పార్ట్కి కిందన్న రూట్ పార్ట్కి ఒకటే కనెక్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది పల్ప్ నుంచి టిప్ ఆఫ్ ద రూట్ వరకు వెళ్తుంది అనమాట. సో ఆ ఇన్ఫెక్షన్ రూట్స్ దాకా వెళ్ళాయి కాబట్టి మనం రూట్ క్లీనింగ్ చేయాలి. కాబట్టి దీన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో వివరంగా అసలు ఎలా చేస్తాము, ఏ స్పెషలిస్ట్ చేస్తే మంచిది అనేది మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ థింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎండోడాంటిస్ట్ అండ్ కన్జర్వేటివ్ డాక్టర్ అనే వాళ్ళు చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకు వాళ్ళు చేస్తే బెస్ట్ అంటే, సో వాళ్ళు దాంట్లోనే స్పెషలైజేషన్ చేసి ఉంటారు. ఇన్ఫెక్షన్ రిమూవ్ చేసే విధానం కానీ, లేదంటే ఆ పన్ను తక్కువ డ్యామేజ్, నేను చెప్పాను కదా కన్జర్వేటివ్ స్పెషలిస్ట్, తక్కువ డ్యామేజ్ అయ్యేటట్టు ఇన్ఫెక్షన్ వరకు రిమూవ్ చేసి మనకి ఫిల్లింగ్ చేసే ఎక్స్పర్టైజ్ వాళ్ళు. కాబట్టి రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఆర్ ఎండోడాంటిక్ అండ్ కన్జర్వేటివ్ స్పెషలిస్ట్ అనే వాళ్ళతో చేయించుకుంటే బెస్ట్ ఉంటుంది అనమాట. సో దీని గురించి అంటే అసలు రూట్ కెనాల్ అనేది డీటెయిల్గా ఏమేమి మెటీరియల్ వాడతాము, ఎలా చేస్తాము, సో ఎవరితో చేయించుకుంటే ఎంత బెస్ట్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఎందుకు ఎండోడాంటిస్ట్తోనే చేయించుకోవాలి అంటే, ఇప్పుడు మనకు ఒక కార్డియాక్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఒక ఎముక ప్రాబ్లం వచ్చినా మనకి ఈ స్పెషలిస్ట్ వీళ్ళు అనే అవేర్నెస్ ఉంది. కానీ డెంటల్లో ఇంకా అవేర్నెస్ క్రియేట్ అవ్వలేదన్నమాట. సో ఏ స్పెషలిస్ట్ ఉంటే ఆ స్పెషలిస్ట్ చేయటం వల్ల మనకి ఆ ట్రీట్మెంట్ అనేది న్యాచురల్ టూత్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా దాని లైఫ్ అనేది ఎక్కువ రావటం అనేది జరుగుతుంది. సో దీని గురించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.